ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మహిళలకు శ్రావణ మాస కానుకగా 14,000 చీరలు పంపించారు. పవన్ వదిన ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ జనసేన పార్టీ నాయకులు కలిసి మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలను అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పాదగయ క్షేత్రంలో 5 బృందాలుగా మహిళల కోసం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి వేల సంఖ్యలో మహిళలు ఆలయానికి వచ్చారు. వ్రతాలు నిర్వహించడానికి ముందు పద్మజ కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ మన్యంలోని గిరిజన గ్రామాలు పర్యటించినప్పుడు అక్కడి మహిళలు చెప్పులు లేకుండా తిరగడం గమనించి తన సొంత డబ్బులతోనే వారికి చెప్పులు, రగ్గులు, తన తోటలో పండిన ఆర్గానిక్ పండ్లను కూడా పంపించారు. కడపలో 5 స్టార్ హోటల్ తరహాలో క్యాంటీన్ ఏర్పాటు చేయించారు. అక్కడి నుంచి 12 స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చాలా సున్నిత మనస్కుడని, ఎవరైనా కష్టాల్లో ఉంటే తన సొంత డబ్బులతో సహాయం చేయడానికి వెనుకాడరనే దానికి ఇటువంటి సంఘటనలే నిదర్శనమని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆనందంగా చెబుతున్నారు.